ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదకలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తకమునందు సైమి సారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమున నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గరుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య, తమ వలన అనేక పురాణాతిహాసములను వేదాంగముల రహస్యములను సంగ్రహమున గ్రహించి నారము. కార్తీక మాస మహాత్యము కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటిమి గాన తమర వ్రతమును వివరించదల్చిన అని కోరిరి. అంత నా సూతక మహర్షి, ఓ ముని పొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణము కథను మీకు తెలియజేయదను. ఈ కథను వింట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక వారు ఇతిహాసమందున పరమందున సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా వాలకింపముడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వరములు కలుగుజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపగలిగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరించబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేషుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు చూడు. ఈ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దేనగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్య పాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవసింగడగని వేడుకొనెను. అందులోకి వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞమును చేయతలచి పెట్టిన దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుము. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదల్చితిని. నా అదృష్టము కొలది ఈ యువకాశమును దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసముల్లో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తమ కార్తీక మహత్యమును గురించి వివరించదలసినని ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున ఆచరించు వ్రతము యొక్క ఫల ఎంతయూ చెప్పనలని గాదు, విగటకు కూడా నా నందకానందమైనది. అంతియే గానొక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలను లేక ఇహమందున పరమందున సౌఖ్యము పొందగలరు. నీ బోటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రతము విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజ, ఏ మానవుడైనా, ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమును ఆదిదేవత యగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములను రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రోజా,
ఈ ఈ వ్రతమాచరించు దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరులకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకోమని మరలా నీట మునిగి సూర్య భగవానుకు ఆర్ఘ్య ప్రదానం అసంగించి పితృదేవతలకు క్రమప్రకారము తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యుతులకును పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్దను గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను. ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని విష్ణాలయము గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తి పట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాము భుజింపవలను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున ప్రస్తుత జన్మమందున చేసిన పాపము పోయి మోక్షమును కలుగును. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము పోయి మోక్షమును అర్హులవుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించుచో వారికి కూడా సత్సమాల ఫలితము దక్కును. మొదటి రోజు పారాయణం సమాప్తయామి.